తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ హైదరాబాద్ ల మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ కు నెల రోజుల్లోపే తాడేపల్లిగూడెంలో హాల్ట్ వచ్చేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో అమృత్ పథకంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ అనేది అతి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్. హైవే మెయిన్ లైన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇది. అటు వైజాగ్ నుంచి కానీ ఆ పైనటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కానీ సౌత్ సెంట్రల్ రైల్వేస్ లైన్ లో కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి పాయింట్. ఈ తాడేపల్లిగూడెంలో జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్కేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ స్టేషన్ ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పార్లమెంట్ సభ్యులుగా నేను ఎన్నికైనందుకు తర్వాత కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కి జిల్లాలో ఏ రైల్వే స్టేషన్ అంతగా నిధులు గతంలో 27 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. పనులు పూర్తవుతా ఉన్నాయి. అది కాకుండా అదనంగా 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. మొత్తం 45 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కి అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా శాసనసభ్యులు గారు ఏదైతే గూడ్షెడ్ రోడ్డుకి 8 కోట్ల రూపాయలు అసెంబ్లీ ప్రజల యొక్క అవసరాలు కానీ విధంగా రైల్వే అభివృద్ధి పనులు కానీ మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాయకత్వంలో తప్పనిసరిగా ఆయనకు పట్టుదల ఉంది. పట్టుదల అంటే అంత పట్టుదల అంటే నన్ను వేధించేస్తున్నాడు ఆయన ఫోన్ ఎత్తాను నేను. ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుని అప్పుడు మాట్లాడతా. సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి అసెంబ్లీలో అభివృద్ధి పనులు ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆ పార్లమెంట్ లో మొట్టమొదటి ప్రాధాన్యత తాడేపల్లిగూడెం హైవేస్ సంబంధించిన పనులు కానీ రైల్వేకి సంబంధించిన పనులు కానీ వాళ్ళు నేను భీమవరానికి సెకండ్ ఫేజ్ డబ్బులు నేను అప్లై చేయలే. ఫస్ట్ ఫేజ్ తాడేపల్లిగూడెం మెయిన్ లైన్ లో ఉంది. అంతేకాదు త్వరలోనే నర్సాపురం నుంచి అరుణాచల్ ట్రైన్ వేశారు. రాబోయేటువంటి నెల రోజులు, నెల 15 రోజుల్లో తాడేపల్లిగూడెంలో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రాబోతోంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వందే భారత్ ఏదైందో తాడేపల్లిగూడెంలో నేను రైల్వే మినిస్టర్ గారి దగ్గర ప్రపోజల్ రెడీగా ఉంది. అది కూడా రాబోయే రోజుల్లో మంజూరు అవ్వడానికి సిద్ధంగా ఉంది. అందరూ కూడా స్టేషన్ యొక్క అభివృద్ధి పనులు మనంతా కూడా పర్యవేక్షించాలి. ఎలా జరుగుతున్నాయి అన్ని ఒకసారి చూసి దాంట్లో భాగంగా మరొక 18 కోట్లు శాంక్షన్ చేయించారు. తాడేపల్లి పట్టణ ప్రజలంతా కూడా మన జీవితాంతకాలం ఎదురు చూసిన ఎన్ని పనులు అవుతాయో అన్ని పనులు కూడా ఈ సంవత్సరంలో మనకి తాడేపల్లి చేశారంటే మనం ఎప్పుడు కూడా స్వార్థం లేకుండా మన కోసం పనిచేస్తున్న వ్యక్తిని మనం ఎప్పుడు గౌరవించాలి. కాబట్టి మాకు చోటు చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంకో ఎంపీ ఎవరైనా ఉంటే మనకి ఈ పనులన్నీ మనకు అవ్వవు. ఆయనకి మరి నరేంద్ర మోడీ గారు ఆయన మంత్రిగా ఇవ్వడం, మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా ఈయన ఏం చెప్తాది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏం చేయాలన్నా ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ వర్మ గారు. ఈరోజు అంటే దానివల్లనే మన అభివృద్ధి. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో పనులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పనులు కానీ చేయించే అవకాశం వచ్చిన ఇలాంటి మళ్ళీ ఇంకెవరికి రాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో అయితే ఓకే, భారతీయ జనతా పార్టీ కాబట్టి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆయన నేనేం అడిగినా మనం వెంటనే ఒకవేళ నిజంగా నాకు ఏ ఛాన్స్ దొరకకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈయన అంతే, ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా మనకి ఏ పని అవ్వదు. తాడేపల్లిలోనికి చాలా పనులు ఉన్నాయి. ఇవాళ ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించిన, ఇవాళ రైల్వే స్టేషన్ బాగు గతిశక్తి కింద 260 కోట్లు శాంక్షన్ చేయించారు. ఇవాళ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. శ్రీనివాస్ వర్మ గారు మంత్రి అయ్యారు, ఎంపీగా గెలిపించుకున్నారు మీరు అందరూ. అంటే నిజంగా మరి ఇలాంటి ఎంపీని మనం చూడం. 268 కోట్లు అంటే ఒక లెటర్తో అయింది ఆయనకి. మామూలుగా అయితే మనం 100 సార్లు తిరిగినా అవుతాం. మరి ఆయన గుంతకల్ వెళ్ళి కార్యక్రమం పెట్టుకుని ఈ రైల్వే స్టేషన్ కూడా సందర్శించి ఇంకా ఏదైనా మోడిఫై చేయాలంటే చెప్పండి మనం చేద్దామని చెప్పారు. మరి అదే విధంగా ఈ గూడ్షెడ్కి రావడానికి దాదాపుగా 360 ట్రైన్లు పైసీలకు ఇక్కడ టర్న్ ఓవర్ జరుగుతుంది. అలాంటి చోటకి రావడానికి దారి లేదు. కాలో పడిపోతే మొన్న వచ్చి చీకట్లో కూడా ఆయన చూసి వెళ్ళి అది ఇమీడియట్ గా నేను శాంక్షన్ చేస్తాను. అధికారులు ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు కానీ నేను రావడం లేట్ అయింది ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి 374 గేట్ దగ్గర ఆర్ఓపి అయితే లేట్ అవుతుంది, బడ్జెట్ పెరుగుతుందనే ఉద్దేశంతో మీరు ఇద్దరు అధికారులు ఉండగా అవ్వాలంటే ఆర్యూబీ పెట్టుకోమన్నారు.
కాబట్టి మన మంత్రి గారితో దాన్ని ఓపెన్ చేసుకునే ఉద్దేశంతో ఆర్యూబీ కూడా నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే మన కనెక్టివిటీ కావాలి తప్ప ఆర్యూబీ మనకు అనవసరం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సహకరించిన తాడేపల్లికి అభివృద్ధి ప్రదాతగా మరి శ్రీనివాసవరం గారికి పట్టణం తరఫున కాన్స్టిట్యూన్సీ తరఫున మేము ఎప్పుడు మున్సిపల్ కార్మికులకు టెక్నికల్ వేతనాలు చెల్లించాలని గత ప్రభుత్వం సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని 12వ పీఆర్సీ ప్రకటించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు కేసీ బాదుల్లా, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి తారక రామారావులు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలోని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే కూటమి ప్రభుత్వం 10 గంటలకు పని విధానం పెంచి పరోక్షంగా వేతనాలు కుదించేందుకు మంత్రివర్గ సమావేశంలో తీర్మానాలు చేయడం తగదని అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నిరసన ధర్నాలు నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చినట్టు చంద్రబాబు ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది. మున్సిపల్ కార్మికులకు గత ప్రభుత్వం 14 రోజులు సమ్మె చేసి ఒప్పందాలు చేస్తే దానికి అమలు నోచుకోలేదు. ఆ రోజు ఉద్యోగుల వేతనాలు, కార్మికుల వేతనాలు పెంచేందుకు ఆందోళన చేయాలా, అలాగే అగ్రిమెంట్ల కోసం ఆందోళన చేయాలా. ఓ పక్క వేతనాలు పెంచాలని చెప్పి అడుగుతుంటే కూటమి ప్రభుత్వం విచిత్రంగా 10 గంటలు పోరాడి సాధించుకున్నట్టు 8 గంటల పని విధానం ఈరోజు 10 గంటలు పనిచేయాలని చెప్పి పరోక్షంగా ఈ యొక్క జీతాలు తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం మరి ప్రయత్నిస్తుంది. ఇది విరమించుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు కూడా ఈరోజు ఆ రోజు 14 రోజులు సమ్మెకాలంలో ఇచ్చినట్టు ఒప్పందాలు అమలు చేయాలా. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత అధికారంలో రాకముందు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పినాం. ఈరోజు మంత్రివర్గము లేదా మంత్రివర్గము కాలయాపనతో ఈరోజు రోజులు గడిచేందుకు ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఇలా పర్మనెంట్ చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో మేము ఏదైతే 13 అంశాల పైన పోరాడి హక్కులు చేయాలని చెప్పి సాధించుకున్నామో వాటిలో కేవలం 2 జీవోలు మాత్రమే పాస్ చేసి చేయడం జరిగింది. మిగతా 11 అంశాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం కూడా గతంలో ఏదైతే మాకు పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని చెప్పి దాదాపు అధికారంలోకి వచ్చి కూడా 7 ఏడాది కావస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా వాటిపైన ఎటువంటి ధోరణి, ఆలోచన కూడా లేదు. ముఖ్యంగా ఈరోజు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారము వాళ్ళందరికీ టెక్నికల్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తుంటే వాటన్నిటిని పక్కన పెడుతున్నారు. అలాగే కరోనా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి ఈ అడిషనల్ కార్మికులందరూ కూడా ఇక్కడ నగరం పెరిగింది, వార్డులు పెరిగినాయి, రోడ్లు పెరిగినాయి. కాబట్టి కారణానుగుణంగా ఆ అడిషనల్ వర్గాలను కూడా ఆఫ్కోర్స్లో తీసుకొని వాళ్ళందరికీ ఒక భద్రత కల్పించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇలాగా అనేక సమస్యల పైన కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వము ఇంతలో చలనం లేని విధంగా ప్రవర్తిస్తుంది. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో యువత సంఖ్య క్రమంగా తగ్గుతోందని, సంతానోత్పత్తి రేటు కూడా తక్కువగా నమోదవుతుందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సంతానోత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం కూడా సహాయ సహకారాలను అందిస్తోందని పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పాపులేషన్ పాలసీ అనే విషయం మీదుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లాలో మరి ఒక కాన్ఫరెన్స్ కింద పెట్టి ఫస్ట్ సమ్మిట్ కింద ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున కండక్ట్ చేయడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో అదేవిధంగా మన రాష్ట్రంలో మనకి సుమారుగా యవ్వనంగా 10 నుండి ఒక 24-25 సంవత్సరాల వయసు వారు మనకు ఒక 26 to 28% పాపులేషన్ ఉన్నారు. అంతమంది పాపులేషన్ యంగ్ భారతం లేక యంగ్ ఆంధ్రప్రదేశ్, యువ ఆంధ్రప్రదేశ్గా మనకు పాపులేషన్ ఉన్నప్పటికీ మన పాపులేషన్ యొక్క ఫర్టిలిటీ రేటు అంటే సంతానోత్పత్తి రేటు 1.21గా మన రాష్ట్రానికి ఉంది. మరియు 1.27గా అంటే మన దగ్గర ఉన్న వాళ్ళ ఒక కపుల్కి మనకి పుట్టేది చాలా తక్కువ మంది పిల్లలు అయిపోతున్నారు. సంతానోత్పత్తి రేటు మన జిల్లాది 1.27 ఉంది.
అంటే ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలు అనే నామ్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకళ్ళు లేక ఇద్దరు నామ్స్లో 1.27 అనేది చాలా తక్కువ. ఒక కుటుంబ నియంత్రణ పద్ధతి ఒకప్పుడు 2001లో మన జనాభా లెక్క చూసినప్పుడు, మనకి 2011లో చూసినప్పుడు మనకి 8,46,00,000 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మన సంతానోత్పత్తి రేటు తగ్గిపోవటం వల్ల యువ భారతం మనకి ఉన్నప్పటికీ, యువ ఆంధ్రప్రదేశ్గా మనకి ఒక 28% పాపులేషన్ ఉన్నప్పటికీ వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డను మాత్రమే, లేక 1.27 అంటే చాలా తక్కువ. ఒకళ్ళు లేక ఇద్దరు కూడా ఉండట్లేదు. అంతకన్నా తక్కువగా పిల్లల్ని కనాలనే ఆలోచనతో యువ భారతం ఉంది. కాబట్టి రానున్న తరాల్లో ఆంధ్రప్రదేశ్కి పాపులేషన్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకొని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే స్త్రీ గర్భధారణ ధరించాలి అనే పాలసీని కూడా తీసుకురావటం జరిగింది. ఒక గర్భిణికి మధ్య ఎడముంచుకోవాలని చెప్పి ఆరోగ్యవంతమైన తల్లులుగా, ఆరోగ్యవంతమైన బిడ్డలుగా, ఆరోగ్యవంతమైన కుటుంబాలుగా మరియు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య భారత్ ఉండాలని చెప్పి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశించిన దాన్ని బట్టి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్ లో రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకలు. హిందీ నేర్చుకుంటే మరింత బలపడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించిన మంత్రి డిబివి స్వామి. రాష్ట్రంలో హామీల అమలుతో పాటు రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి సర్కారు విఫలమైంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ముగింపు కార్యక్రమం. విజయవంతం చేసిన అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులను అభినందించిన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.